నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమం. మృతదేహాల పంచనామా నిర్వహణకు ఏర్పాట్లు. కాలం చెల్లిన యంత్రాలు, సరిపోని మానవ వనరులు, నిర్వహణ లోపమే ప్రమాదానికి దారితీసిందంటున్న కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై చంద్రబాబు నిరంతరం సమీక్ష. నేడు బాధితులకు పవన్ కళ్యాణ్, లోకేష్ పరామర్శ. H1B వీసాకు $1,00,000 ఫీజుపై ట్రంప్నకు ఎదురుదెబ్బ. నిర్ణయం చట్టవిరుద్ధమంటూ కొట్టేసిన బోస్టన్ ఫెడరల్ కోర్టు. జోజిలా సొరంగాన్ని నేడు ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ. కశ్మీర్, లద్దాఖ్ను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. DNA శవ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బాధిత బంధువులు ఒక్కొక్కరిగా కేజీహెచ్కు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణంనాయుడు అందిస్తారు. విశాఖ దుర్ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి మార్చరీలో అయితే మొత్తం 8 మృతదేహాలను పెట్టారు. మృతదేహాలకు సంబంధించినటువంటి బాధితుల బంధువులలో అయితే ఒక్కొక్కరుగా కేజీహెచ్కి చేరుకుంటున్నారు. కేజీహెచ్కి చేరుకున్నటువంటి బంధువుల నుండి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే మృతి చెందినటువంటి మృతదేహాలు అయితే కనీసం గుర్తుపట్టలేనంతగా, ఐడెంటిఫై చేయలేనంతగా అయితే మృతదేహాలు తయారయ్యాయి. ఈ క్రమంలోనే బాధిత బంధువుల నుంచి అయితే నమూనాలు సేకరిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించిన తర్వాత వాటిని అయితే ల్యాబ్కు పంపిస్తామని కూడా ఇప్పటికే కొంత వైద్యుల నుంచి అయితే సమాచారం అవుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే కేజీహెచ్కి అయితే వచ్చారు. మార్చరీ దగ్గర వారి యొక్క వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు, వైద్యులు కూడా 3 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ యొక్క బంధువులతో అయితే మాట్లాడుతున్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ మార్చరీలోకి వెళ్ళి వచ్చారు కదా, మీ యొక్క బంధువులని గుర్తుపెట్టారు సార్? గుర్తుపట్టలేదండి, ఇంకా గుర్తుపడుతున్నాం. ఆంధ్ర ప్రాసెస్లో ఉన్నాం. ఇది యాజమాన్యం తప్పండి. ఇది వాళ్ళకి మ్యాన్ పవర్ లేకపోతే తెప్పించుకు పెట్టుకోవాలి, కానీ ఉన్న వాళ్ళతోనే రోజు గొడ్డు చాకరీ చేయిస్తే మీరు రోజు బిక్కు పని బతకాలంటే కష్టం అండి. అది యాజమాన్యం తప్పు. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మా నాన్నగారు కూడా ఎప్పుడో 1990 నుంచి పనిచేస్తున్నారు లోపల. రోజు గొడ్డు చాకరీ వాళ్ళకి. ఇంటి దగ్గర చెప్పుకోలేడు, ఆయన డ్యూటీలోనే చెప్పుకోలేడు. రోజు గొడ్డు చాకరీనండి. మూసేస్తే మూసేమనండి పూర్తిగానే. జీతాలు అలాగే ఇవ్వట్లేదు, మూసేమనండి. ఇలాగ మేము ఇళ్ళల్లో ఏదోలా గడుపుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు దొరకట్లేదు బయట. ఆ వచ్చిన సంపద ఇంట్లో ఏదోలా నెట్టుకొస్తున్నాం. ప్లాంట్ వాళ్ళు రోజు రోజుకి ఇలాంటి కవర్లు చెప్తే ఏం చెప్తాం చెప్పండి. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టేజ్ ప్లాంట్. అది దీనికి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించకుండా ఏదో నిన్నటించి సొల్లంతా చెప్తున్నారు, కానీ కనీసం వచ్చి ఒక్కడు మొహం చూడడు. కనీసం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వచ్చి కూర్చుంటారండి ఇంటి ముందు. ఇలాంటి టైంలో మాత్రం ఎవడు రాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు. ఇదంతా వేస్ట్ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వచ్చి సానుభూతి తెలిపితే నాకు మా తండ్రిని రిటర్న్ ఇవ్వలేదు కదా. ఇప్పుడైతే నేను ఏం చేయలేకపోతున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకైనా బుద్ధి ఉండాలండి. సేఫ్టీ అనేది ఉండాలి ముందు లోపల. సేఫ్టీ లేకుండా అంత పెద్ద ప్లాంట్ రన్ చేయడానికి బుర్ర బుద్ధి లేదు కనీసం. చిన్న చిటక ప్లాంట్ అది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన ప్లాంట్ అది. మినిమం సేఫ్టీ మెజర్ కూడా లేకుండా ఒక కన్వేయర్ బెల్ట్ పైప్ లైన్ నుంచి ఫ్లోర్ మేనేజర్ డైరెక్ట్గా మెటీరియల్ వేస్తే పేలిపోద్దని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో లోపల మళ్ళీ DGM, GM, హయ్యర్ అఫీషియల్ గడిగుడ్డు గంగరపోస యథోసోదంతా చెప్తారు. ఆ యాజమాన్యం అంతా తప్పండి. వీటికి వాళ్ళే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మ్యాటర్ ఢిల్లీ వరకు పంపిస్తాం. మాకు ఆ సత్తా ఉందా పంపించడానికి? ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితి రోడ్డును పడిపోతాయి. ఇంకా ఇప్పుడు దాకా మా నాన్నగారే మాకు ఆధారం. ఇప్పుడు అది కూడా లేదు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. మీ నాన్న పేరు ఏంటి? ఎప్పుడు ఉద్యోగంలో చేరాడు? మీ స్వస్థలం ఏంటి? ఆయన పేరు మిద్దె కృష్ణనాగ్ అండి. మా స్వస్థలం వెస్ట్ గోదావరి. మా తాతగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన అందరి దగ్గర బాగా పెద్ద పేరున్న వ్యక్తి. ఆయన ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయారు. మా నాన్నగారికి 1990లో వచ్చింది ఉద్యోగం. ఆయన కష్టపడి ఒకసారి అటెంప్ట్ పోతే మళ్ళీ కష్టపడి చదివి ఆయన పాస్ అయ్యారనమాట. అప్పుడులో కష్టపడి చదివి ఆయన తెచ్చుకున్నాడు. అది ఆ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. పోయిన సంవత్సరమే ఓ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మార్చారు కావాలని. అప్పటి నుంచి రోజు ఇంటి దగ్గర నరకమే చెప్తున్నారు. ఎవరైనా చేయలేకపోతున్నాను. ఆఖరి VRS పెట్టినా ఇవ్వట్లేదండి. కనీసం లోపల అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదంట. కనీసం మనుషుల్లా కూడా చూస్తున్నారు లేదు తెలియట్లేదు లోపల.
నిన్న నైట్ డ్యూటీ అండి అయింది. మధ్యాహ్నం వాళ్ళ హెచ్ఓడి ఎవరో ఫోన్ చేసి రండి ఆఫీస్కి అంటే వెంటనే అమాంతంగా లేసి ఆయన గబగబా ఉన్న భోజనం తినేసి గబగబా పరిగెట్టారు. మేము అప్పటికి చెప్పాం, నాన్న చేయలేకపోతే వదిలేనానా అంటే. ఆయనకి డ్యూటీ మీద అంత మమకారం అండి, ఇష్టం ఆయన డ్యూటీ అంటే. ఆయన స్నేహితులు ఎప్పటి నుంచో వాళ్ళతోనే ఉంటాడు ఆయన ఎక్కువ. మేము కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్, మా దురదృష్టం అండి అంతే. చివరిసారిగా మీ తండ్రి మీతో ఎప్పుడు మాట్లాడారు? మధ్యాహ్నం అండి, నేను మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొబైల్ పెన్ను నేనే ఇచ్చాను అనమాట. మా తాతగారు వచ్చారు, నేను ఎప్పుడు లేని ఆయన కొన్ని రోజుల తర్వాత వచ్చారనమాట. ఆయన మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్ళాం. అలా సార్ మీరు చెప్పండి సార్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు మృతి చెందినటువంటి? సో ఏ షిఫ్ట్లో ఉండేవారు సార్? తెలుసు డిపార్ట్మెంట్ సీఎం. యాక్చువల్లీ ఇంతకుముందు సీఎంఎంలో ఉండేవారండి. యాక్చువల్లీ మా ఫాదర్ నేషనల్ అవార్డు విన్నరు. ప్లాంట్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాసిన అవార్డు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు ఆ రోజు. ఢిల్లీలో అవార్డు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఆయనకి ఏంటంటే సిటీలో మంచి పేరు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఈ డిపార్ట్మెంట్ మార్చడం వల్ల ఆయనకి ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అప్పుడు చెప్పారంట చాలాసార్లు లోపల, నేను చేయలేకపోతున్నానండి, మాకు ఈ డిపార్ట్మెంట్ ఉంది. ఆ లోపల అయినా సరే మ్యాన్ పవర్ తగ్గించేసి ఇచ్చేస్తున్నారు. 4 మిషన్లు ఉన్నోడికి 4 మిషన్లు ఉన్నోడికి 4 అంటే ఎలాగంటే, 4 మిషన్లు ఉన్నోడికి 2తో పని చేస్తే ఎలా సార్ అది? కానీ 20-30 మందిని పెట్టుకోవాలి కదండి. వాళ్ళు 20-30 మంది పెట్టుకోకుండా 10 మందితో ఇచ్చేస్తే ఎలాగండి? ఫోటో అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. మొన్న మా నాన్నగారు మా అమ్మగారు పెళ్లి రోజు ఫోటో అండి. మొన్న మే 20వ తారీఖున పెళ్లి రోజు అయిందండి. నేను మా చెల్లెలు అండి. మా చెల్లెలకి మొన్నే ఉద్యోగం వచ్చింది, తను హైదరాబాద్లో చేస్తుంది. నేను ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గర ఉండాలని చెప్పి కష్టమైన నష్టమైన తక్కువ జీతమైన ఇక్కడే ఉండి పని చేసుకుంటున్నాను అనమాట. ఇలా జరగడం నా దురదృష్టం అండి అంతే. మా నాన్నగారు వెళ్ళిపోవడం అంతే. అయితే ఈ మృతదేహానికి సంబంధించినటువంటి బంధువులు అయితే ఇప్పటికే అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా బంధువులు అయితే ఇక్కడికి వస్తున్నారు. మార్చి నెలలోనే సాల్వాది కప్పి 35 years ఆఫ్ ఇండస్ట్రీ అని సేఫ్టీలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్. సేఫ్టీ షూ క్యాప్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా మెజర్ చేస్తారండి. ఆయన ఒక ప్రస్తుతానికి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు లోపల. మరి ఎందుకు అలా జరిగిందో అంత సడన్గా తెలియదు సార్. లోపల చాలా భయంకరంగా ఉందండి. అది యాజమాన్యం ఏదైనా ఇవ్వాలి కానీ మేమైతే ఏం చేయలేమండి సార్. వెంటనే యాజమాన్యం అయితే ఈ ఘటన పైన స్పందించాలని, తమకు సంబంధించినటువంటి ఆప్తులను అయితే కోల్పోయామని, దీనికి పరిహారం కూడా చెల్లించాలని కూడా బంధువుల నుంచి అయితే డిమాండ్ అయితే వస్తుంది. మనము విజువల్స్లో కూడా చూడొచ్చు, కేజీహెచ్లో ఉన్నటువంటి మార్చరీకి అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులను అయితే ఒక్కొక్కరిగా లోపలికైతే పోలీసులు అయితే తీసుకెళ్తున్నారు. ఒకవేళ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు అయితే ఏవైతే ఉన్నాయో గుర్తుపడితే ఆ వివరాలను అయితే సేకరిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఎవరి తాలూకా మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా లోపల? చేసాం సార్, కానీ బాడీ మాదే సార్. అది నాకు రావట్లేదు, చెప్పలేదు సార్. మాకు బామ్మర్ది అవుతారు. డొంకడ్ కాలనీ సార్, మా బామ్మర్ది గారు సార్ ఆయన. కాకపోతే చెప్పలేదు సార్. తర్వాత నక్క రాజు అండ్ రాజు పేరు. 13 సంవత్సరాల పైన కాంట్రాక్ట్. బీ షిఫ్ట్ సార్. పెళ్ళయింది సార్, 2 పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్. లేదు సార్, మా దగ్గర విలేజ్, మా దూరం కొద్దిగా తెలుసు కానీ ఇంకా అప్పటికప్పుడు రిటర్న్ వచ్చాం. చేసాం సార్. పోస్ట్ మార్టం అవుతుందమ్మా, తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు సార్. ఒక్కొక్కరిగా మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే మార్చరీకి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. పోలీసులు కూడా వారిని మార్చరీ లోపలికి తీసుకెళ్లి ఆ మృతదేహాలు చూయించి వారి యొక్క ఆకారాలు కానీ వారి యొక్క సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ను కూడా చూయిస్తూ ఐడెంటిఫై చేసేటువంటి పనిలో అయితే ఉన్నారు. 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ ఎంప్లాయర్, మరొక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటిది కూడా DNA టెస్ట్లో అయితే చేస్తున్నారు. మరికొంతమంది మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే లోపలైతే ఉన్నారు. ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి వారి యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఆప్తులకు సంబంధించినటువంటి మృతదేహాల యొక్క వివరాలు అయితే
ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క మృతదేహాలను ఐడెంటిఫై చేసిన తర్వాత పంచనామా నిర్వహిస్తారు. పోలీసు వెరిఫికేషన్ మొత్తం అంతా అయిన తర్వాత ఎన్ఓసి పూర్తయిన తర్వాత ఈ యొక్క మార్చరీలో అయితే ఈ యొక్క పిఎం అయితే చేస్తారు. పిఎం చేసినటువంటి తర్వాత స్వస్థలాలకి బాడీల్ని మృతదేహాలను తరలించేందుకు అయితే కేజీహెచ్లో ఉన్నటువంటి వైద్యులు, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వాణి గారు కూడా ఇప్పటికే మహాప్రస్థానం వెహికల్స్ని అయితే ఏర్పాటు చేశామన్నటువంటి చెప్పారు. వేగంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి వారి యొక్క బంధువులకు సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించి తక్షణము ఈ కేజీహెచ్కి అయితే మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులను అయితే ఇక్కడికైతే రప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఈ కార్మికులు ఎవరైతే మృతి చెందారో మొత్తం 8 మందికి సంబంధించినటువంటి బంధువులు అయితే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే యాజమాన్యం పైన అయితే చేస్తూ ఉన్నారు. యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవట్లేదని, తమ బంధువులు ఆప్తులను కోల్పోయినప్పటికీ కనీసం ఎవరు కూడా వచ్చి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా పరిశీలించలేదు, పరామర్శించలేదని అయితే కొంత విమర్శలు అయితే వ్యక్తమైతే ఉన్నాయి. ఇప్పటికే పరిహారం ప్రకటించినప్పటికీ తమకు పర్మనెంట్ ఉద్యోగులను కోల్పోయినటువంటి తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారం కూడా కొంత మాకు సరిపోయేటట్లు లేదు. మరింత పరిహారం ఇవ్వాలి. తమ బతుకులు ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులు లేదా ఆప్తులపైన ఆధారపడి కుటుంబాలు అయితే సాగుతూ ఉన్నాయి. కాబట్టి మరింత పరిహారం ఇవ్వాలనేది అయితే కుటుంబ సభ్యుల నుండి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో విశాఖకి చేరుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా రానున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నారా లోకేష్ మొదట ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు నారా లోకేష్ 7 హిల్స్లో ఉన్నటువంటి బాధితుల్ని అయితే క్షతగాత్రులను అయితే పరామర్శించినారు. 7 హిల్స్తో పాటు కిమ్స్ ఆసుపత్రిలో కూడా మొత్తం 6 మంది క్షతగాత్రులు అయితే ఉన్నారు. క్షతగాత్రుల్లో కూడా ఇద్దరి పరిస్థితి అయితే తీవ్రంగా విషమంగా ఉన్నట్లయితే మనకు వైద్యుల నుండి అయితే సమాచారం అవుతుంది. 90% అయితే ఈ యొక్క ఇద్దరి యొక్క బాడీలు అయితే కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కిమ్స్లోను 7 హిల్స్ హాస్పిటల్లో పరామర్శించినటువంటి అనంతరం నేరుగా స్టీల్ ప్లాంట్కి అయితే ఉప ముఖ్యమంత్రి లోకేష్ వెళ్ళనున్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యతోనో ఉన్నతాధికారులతోన మాట్లాడనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్కి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. రూపాయి కూడపెట్టి ఇంటి కోసమని కొనుగోలు చేసిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు 22A నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుంటూరు జిల్లా వెంగళాయపాలెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్దాల కిందట 9 మంది కలిసి వెంగళాయపాలెంలో ప్లాట్లు తీసుకుంటే వాగు పోరంబోకు అని చెప్పి అధికారులు వాటిని నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. సమస్య పరిష్కరించాలని కొన్నేళ్లుగా కలెక్టర్లు ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదన్నారు. గుంటూరులోని రెవెన్యూ క్లినిక్ వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టికి కూడా బాధితులు తమ సమస్యను తీసుకెళ్లారు. 1900 నాటి పత్రాలు కావాలని అధికారులు బదిలివ్వడంతో సీఎస్ అసహనం వ్యక్తం చేశారు. అప్పటి భూ సంబంధిత పత్రాలు వారు ఎలా తీసుకువస్తారని, అయినా రిజిస్ట్రేషన్లు చేసిన స్థలాన్ని నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. బాధితుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మేము వెంగళాయపాలెం గ్రామంలో 1984లో 9 ప్లాట్లు కొనుక్కున్నాం. రిజిస్టర్ అయ్యి అవి ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేశాం. మా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మేము కట్టుకోలేకపోయాం. చివరికి వచ్చి 2019లో కడదామని చెప్పేసానంటే వాగుపారం అది 22ఏలో వేశారు. విఆర్ఓ వచ్చి మొత్తం కూల్చేశాడు. నవీన్ అనే అతను. బోరేసాము, ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డంకులు చేసి ఇచ్చేశారు. మాట్లాడితే అది వాగు అంటున్నారు. వాగుపారం పోకు 1908 ఆ సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు. ఆ సంవత్సరం ఎవడు బతికాడు, ఎవడు పుట్టాడు, ఎవడు ఉన్నాడు. ఇప్పుడు మేము కూడా పోయే దశలో ఉన్నాం. మాకు న్యాయం చేయమని ప్రతి వాళ్ళకి విన్నపించుకున్నాం. విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా మేము తిరగని ప్లేస్ లేదు. అన్ని ప్లేసులు వెళ్ళాం, కానీ స్పందన లేదు. అన్యాక్రాంతంగా విఆర్ఓ వచ్చి కాలువ తవ్వుతున్నాడు, క్రియేట్ చేశాడు. వాటర్ బాడీగా అతను కాలువ తవ్వుతున్నాడు జేసీపీ పెట్టి. ఇది అన్యాయం. మాకు మా న్యాయం చేయండి, ఎందుకంటే మేము కోరేది ఏం లేదు. నెల్లూరు జిల్లా దగదర్తిలో 648.59 కోట్లతో విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన పీపీపీ విధానంలో అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ప్రభుత్వం ఒక సంస్థను నియమించనుంది. తాజాగా బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది.
ఎంపికైన గుత్తేదారు సంస్థతో 45 ఏళ్ల పాటు రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కోసం 650 ఎకరాలు, కమర్షియల్ సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 726 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత నెల 29న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన జారీ చేసింది. ఈ నెల 12 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గుత్తేదారులకు అనుమతించింది. టెక్నికల్ బిడ్లు జూన్ 12న, ఫైనాన్స్ బిడ్లు జూన్ 17న తెరుస్తారు. ఎంపికైన గుత్తేదారు సంస్థకు 15 రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేస్తారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 3 రోజులైనా జాడ కనిపించలేదు. గణేష్, భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి శనివారం మధ్యాహ్నం అదృశ్యమైంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. సోమవారం తీవ్రమైన ఎండలోనూ కొండలెక్కి గాలించారు. ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు కూడా వెతుకుతున్నాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతోనూ అణువణువు పరిశీలించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి 1,00,000 బహుమతి ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. నా దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాను. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా పిలిచి కొండవరనా మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట నాతో చెప్పాడు. వచ్చేసి భయపడిపోయాడంట, ఒక కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను, చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అందులోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎదగడానికి మొదలు ఎట్టాను సార్. ఏమైపోయిందంట డిపార్ట్మెంట్కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి అంట సార్. నిద్రైపోయి ఉంటుంది, కుక్క పిల్ల కూడా ఉంది కదా, వచ్చేస్తాతలే అన్నది ఏమైనా నా ఉన్నాను సార్. ఈ అమ్మాయి నడిచిపోవడానికి ఉదయం నుంచి సాయంత్రం అయినా అంత దూరం నడిచి వెళ్ళలేదు సార్ అమ్మాయి. మరి ఏం జరిగిందో తెలియదు సార్. శనివారం మధ్యాహ్నం సిహెచ్ అగ్రవారం గ్రామంలో అమ్మిరెడ్డి గారి 50 ఎకరాల పామాయిల్ తోటమాలైన శంకర గణేష్ యొక్క వాళ్ళ అమ్మాయి 2 సంవత్సరాల 1 నెల వయసు కలిగిన అమ్మాయి తోటలో ఆడుకుంటూ కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆ పరిస్థితిలో వాళ్ళు ఆ విలేజర్స్, ఆ తోట యజమాని వాళ్ళ యొక్క అందరూ చర్చ చేసుకున్నారు. తర్వాత మాకు వచ్చిన సమాచారంతో కేసు గర్ల్ మిస్సింగ్ కేసు కట్టాము. శనివారం రాత్రి నుండి సర్చింగ్ ఆపరేషన్స్ మొత్తం చెక్ చేశాము. ఈ 50 ఎకరాల్ని ఎన్యూమరేషన్ చేశాము. గ్రిడ్ మెథడ్లోని మొత్తం అంతా ప్రతిదీ నూక్ అండ్ కార్నర్ చెక్ చేశాము. ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ టెరైన్ చూస్తే మనకి కొండ ఎక్కువ ప్రాంతం ఉంది. ఆ కొండ మీద కూడా సర్చింగ్ ఆపరేషన్, కూమింగ్ అన్నీ జరుగుతుంది. విదేశీ వృత్తి నిపుణుల H1B వీసాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనందున దానిని చట్ట విరుద్ధమైన పన్నుగా పరిగణిస్తున్నామని, అది చెల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరికెన్ తీర్పు చెప్పారు. విదేశాల్లో ఉండి అమెరికా తాత్కాలిక వలస వీసా అయిన H1Bకి ఎంపికైన వారు $1,00,000 ఫీజును చెల్లించాలని గత సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన జడ్జి $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమని ప్రకటించారు. అది పెనాల్టీ కాదు, పన్ను అని వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఈ పన్నుపై నిర్ణయం తీసుకోజాలరని జడ్జి స్పష్టం చేశారు. H1B వీసా దరఖాస్తుకు $1,00,000 వసూలు చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని మసాచ్యూసెట్స్ కోర్టు కొట్టేయటాన్ని అమెరికాలోని భారత సంతతి వ్యక్తులు స్వాగతించారు. కోర్టు తీర్పు, ఆవిష్కరణలు వ్యవస్థాపకతలో అమెరికా పోటీతత్వాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఉపాధి ఆధారిత వలస వ్యవస్థను బలోపేతం చేస్తుందని, న్యాయాన్ని పునరుద్ధరిస్తుందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ FIIDS పేర్కొంది. అమెరికా సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఆధునిక ఉత్పాదక రంగాల నిరంతర వృద్ధికి ప్రపంచ నైపుణ్యం చాలా అవసరమని గుర్తు చేసింది. సమతుల్య, మెరిట్ ఆధారిత ఇమిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అమెరికా విస్తృత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని FIIDS తెలిపింది. ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసిన నౌకలోని భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న MT మ్యారివిక్స్ అనే చమురు నౌకపై అమెరికా నౌకాదళం చేసిన దాడితో మంటలు చెలరేగాయి.
అందులోని 24 మంది భారత సిబ్బందిని ఒమన్ అధికారుల సాయంతో రక్షించారు. ఈ ఎంటీ మ్యారివెక్స్ నౌకను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా ఆంక్షలు విధించింది. ఇరాన్, రష్యా నుంచి చమురు దిగుమతులపై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తున్న నౌకలపై అగ్రరాజ్యం దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనపై స్పందించిన ఒమన్లోని భారత రాయబార కార్యాలయం 24 మంది భారత పౌరులను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపింది.